హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. ఈ వీడియోలో మనం రెండు విషయాలు కవర్ చేయబోతున్నాం. ఒకటి, ఫస్ట్ ప్రోమోలో ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లైవ్లో అయిపోయింది. దాని తర్వాత ఏం డిస్కషన్స్ జరిగినాయి అని చెప్పి అందులో మణికంఠ కోసం ఒక ఇంపార్టెంట్ మ్యాటర్, హౌస్ మేట్స్ మణికంఠ మీద ప్రేమ నటిస్తున్నారా ఒక మ్యాటర్. రెండు, ఫ్లట్టింగ్ కోసం ఒక డిస్కషన్ జరుగుతున్న లైవ్లో. అదే సెకండ్ ప్రోమోలో ఒక పార్ట్గా వచ్చింది. సీతని రిజెక్ట్ చేసిన నిఖిల్. సో సీతకి మరి నిఖిల్ మీద నిజంగా ప్రపోజ్ చేసిందంటే ప్రపోజ్ చేయాల, ఒక ఇదైతే ఉంది, ఇదంటే ఇదే. సో దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. అది నెక్స్ట్ ఒక నత్త టాస్క్ అని చెప్పి జరిగింది కదా, అది అందులో ఎవరు గెలిచారు, అలాగే ఇంకెన్ని టాస్కులు జరగబోతున్నాయి రేషన్ టాస్క్లో, సో ఏంటి అన్నది దాని గురించి మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక విషయాన్ని నేను క్లియర్గా చెప్తున్నా, ఏ రోజు ఎపిసోడ్లో ఆ రోజు అంటే ఏ రోజు కంటెంట్లో వాళ్ళు ఎలా మాట్లాడారు, ఎలా చేశారు అని చెప్పి వాళ్ళు అక్కడ ఆ టాస్క్లో వాళ్ళ బిహేవియర్ అనలైసిస్ చేసి, లేదంటే ఆ టాస్క్లో ఎలా ఆడాలో వాటి ప్రకారమైన అనాలిసిస్ ఉంటుంది తప్పితే వ్యక్తిగతంగా కానీ వేరే అంటే కంటెస్టెంట్ల పరంగా కానీ ఏమీ లేదు. సో పృథ్వీకి సపోర్ట్ అంటే పృథ్వీ ఏమైనా పెద్ద స్టార్ అపోని ఏ విధంగా లాజికల్గా మీరు చెప్పండి. సపోర్ట్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఊరికి సపోర్ట్ చేస్తే నాకు ఏమొస్తుంది, సపోర్ట్ ఆ కాయ కూడా రాదు నాకు. స్పెషల్గా పృథ్వీని సపోర్ట్ చేస్తాను. నేనేంటంటే బయట నెగిటివిటీ ఉన్న కంటెస్టెంట్స్ని ఇంకా నెగిటివ్ చేసేసి వ్యూస్ తెచ్చుకోవటం, లేదంటే పాజిటివిటీ ఉన్న కంటెంట్ ఇంకా లేపేసి వ్యూస్ తెచ్చుకోవటం అలా ఉండదు. నాకు చూసినప్పుడు నిజంగా న్యాయంగా నా మనసుకి, నా ఆలోచనలకి, నా మెదడుకి ఏమనిపిస్తుంది, నేను వాళ్ళు ఇప్పటివరకు చూసిన ప్రకారం, వాళ్ళని అర్థం చేసుకున్న ప్రకారం వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఏంటి వాళ్ళ బుర్రలో ఏముందని నేను అనుకొని, సో వాళ్ళు చేసిన యాక్షన్స్ కూడా బట్టి నా రివ్యూస్ చెప్తాను అనమాట. అలాగే టాస్క్ కూడా ఎలా ఆడాలో అలాగే ఆడాలి. ప్రతి టాస్క్కి ఒకలా ఆడాలంటుంది, ఆడాలి. సో వీటి గురించి మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో ఫోటో ఫ్రేమ్ టాస్క్ జరిగింది. నాకు ఒకటి చెప్పండి, మీరు మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించి మిమ్మల్ని ఆ టాస్క్కి సంచాలకుగా చేస్తే మీరు చేసే ఫస్ట్ పని ఏంటి చెప్పండి. నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే ఆ టాస్క్ పేపర్లు తీసి చదువుకోవటం, ఆ రూల్స్ అర్థం చేసుకోవటం, ఆ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడం. బిగ్ బాస్లో కొత్త రూల్స్ అనేవి పెట్టకూడదు, అంటే ఆ టాస్క్లో కొత్త రూల్స్ అనేవి పెట్టకూడదు. బట్ ఒక లిమిట్ వరకు ఆ రూల్స్ నుంచి ఏదైనా వైలెన్స్గా అయిపోతుంది అంటే కనుక దాన్ని మార్చాలి. సీతను వీళ్ళు సంచాలకుగా చేస్తే సీత అసలు ఆ రూల్ బుక్ కూడా చదవాలి, అంటే ఆ టాస్క్ పేపర్లు చదవాలి. అబ్బాయి నిఖిల్ ఏం చెప్తున్నాడు, ముఖ్యంగా అబ్బాయి ఏం చెప్తున్నాడు అది మాత్రం విని ఇలాగే ఆడాలని చెప్పి డిసైడ్ అయిపోయింది అనమాట. సో ఈ టాస్క్ని మనం రెండు విధాలుగా ఆడచ్చు. నా లెక్క ప్రకారం చెప్తున్నాను అనమాట. సో ఇంకో విధంగా కూడా ఉండొచ్చు, అది మీరు చెప్పచ్చు. నా విధంగా నాకేమర్థమైంది టాస్క్ నేను ఇంతకుముందు చూసినప్పుడు కానీ ఇప్పుడు చూసినప్పుడు కానీ రెండు విధాలుగా ఎలా ఆడాలో చెప్తాను. ఒకటి ఏంటంటే, నేను ఫ్రేమ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను, నా లీడర్ పెట్టుకుంటూ వెళ్ళిపోతా, పక్కనోడు వాళ్ళ లీడర్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. నాది నిండిపోయినప్పుడు నేను పక్క దాంట్లోకి వెళ్ళి వాళ్ళ లీడర్ పీకేస్తూ ఉంటే తర్వాత ఈ నీట్ వచ్చి నాయ కూడా పీకేస్తూ ఉంటాడు. కాబట్టి మళ్ళీ పీకేసినవన్నీ తీసి ఏరుకొని పెట్టుకోవడమే. అంటే ఒకళ్ళొకళ్ళు డిస్టర్బ్ చేయకుండా పెట్టుకోవటం పీకేయటం. ఈ ఇన్ఫినిటీ లూప్ ఏదైతే ఉందో ఆ లూప్లో మనం బజర్ మోగేదాకా ఇంకా ఎవడు ఫిజికల్ స్ట్రెంత్ వాడు అందులో చూపించటమే. అంటే ఒకళ్ళనొకరు టచ్ చేసుకోకుండా, ఒకళ్ళనొకరు ముట్టుకోకుండా ఆడాలంటే ఇలా ఆడాలి గేమ్ని. మీరు ఇది రూల్ చెప్పి, నేను సంచాలకుని నేను ఇది రూల్ చెప్పి మనం టచ్ చేయకుండా ఆడదాము అని అందరూ అనుకుంటే, అంటే ఫిజికల్గా అసలు ముట్టుకోవద్దు అనుకుంటే ఇలా ఆడాలి టాస్క్. సో నువ్వు పెట్టి పక్క తప్పుకో, లేదా నాయ పీకడానికి రా, నీ పీకుతూ ఉంటాను. ఇంకా ఆ టైంని బట్టి ఎవడి స్ట్రెంత్ ఎంత ఉందో, ఎవడి బలం ఎంత ఉందో, ఎవడికి ఆయాసం రాదో, సో ఎవడికి ఎక్కువ బ్రీతింగ్ పవర్ లేంటి ఇవన్నీ ఉంటే వాడు గెలుస్తాడు చివరికి. సో ఇదొక విధంగా. రెండోది ఏంటంటే వైలెన్స్ యూజ్ చేయకూడదు, కానీ ఫిజికల్ స్ట్రెంత్, ఫిజికల్ పవర్ వాళ్ళ మీద పెట్టడం. అంటే ఏంటంటే నేను ఎక్కువ పెట్టుకుంటాను, నాకు ఎప్పుడు ఎక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తుందో, పక్కనోడి తక్కువ అని అనిపిస్తుందో నేను పక్కనోడిని పెట్టకుండా ఆపటం, పక్కన వాళ్ళకి తీసేయటం, పక్కన వాళ్ళ ఫోటోలు విరిచేయటం, పక్కన వాళ్ళ ఫోటోలు స్విమ్మింగ్ పూల్లో పడేయటం, పక్కన వాళ్ళ ఫోటోలు దూరంగా విసిరేయటం, పక్కనోడిని అసలు పెట్టకుండానే హోల్డ్ చేసి పట్టుకోవటం. ఆ పట్టుకోవటంలో కూడా మరీ వైలెన్స్ అనేది, అంటే మరీ ఒక లైన్ దాటేసి చేసేసి అలా కాకుండా అనమాట. సో నేను కనుక సంచాలకైతే అక్కడ ఇలాంటి, అంటే మీరు ఎలా చేయాలనుకుంటారు, ఎలా ఆడాలనుకుంటారు అలా ఆడండి. నేను చెప్తాను మీరు ఎక్కడి వరకు ఆడారు, ఎక్కడి వరకు కరెక్ట్గా ఆడారు, ఎక్కడి వరకు కరెక్ట్గా ఆడలేదు అన్నది చెప్తానని చెప్పి నేను డిసైడ్ చేస్తాను. సో ఈ రెండు విధాలుగా గేమ్ ఆడాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో వీళ్ళు ఏంటంటే ఈ రెండు విధాలుగా కాదు, మూడో విధంగా డిఫెండ్ చేసుకోవాలంట, కానీ ముట్టుకోకూడదంట. అంటే పక్కనోడు వస్తాడంట, సో వాడిని డిఫెండ్ చేసుకోవాలి, కానీ మనం ముట్టుకోకుండా ఎలా సాధ్యమవుతుంది? సో ఇంకా ఫొటోస్ని చేతులు పెట్టుకొని చేయాలి. అప్పుడు ఒక ఫోటో ఉంటుంది, పృథ్వీ అంటాడు. పృథ్వీని యాక్చువల్గా ఏమైందంటే టాస్క్లో పృథ్వీని డిస్క్వాలిఫై చేసి సీత నబీల్ని గెలిపించింది. సో ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలియదు, మన పృథ్వీ రైటా నబీల్ రైటా నేను చెప్పలేను ప్రెజెంట్. అది టాస్క్ మనం చూసిన తర్వాత చెప్పగలను, ఎందుకంటే చాలా వరకు లైవ్లో కట్ చేశారు, మనకు ఆ ఫ్రేమ్స్ కూడా చూపించాలి, వీళ్ళ ఫ్రేమ్స్ చూపించారన్నమాట. వీళ్ళు అన్సేపు డిస్క్వాలిఫై అరుస్తూ ఉన్నారు. సో బిగ్ బాస్ కూడా మధ్యలో మాట్లాడాడంట. సో బిగ్ బాస్ చెప్పిన తర్వాత నేను డెసిషన్ చెప్పాను చెప్పి సీత చెప్పింది, కాబట్టి ఇప్పుడు దాన్ని మనం ఎవరు రైట్ ఎవరు రాంగ్ కంక్లూడ్ చేయాలి. బట్ ద వే గేమ్ ఎలా జరిగింది అన్నదాని చెప్తున్నా. వీళ్ళు పద్దాక పాజ్ చేయటం సీత, సో వాళ్ళు పట్టుకుంటున్నా హోల్డ్ చేసుకున్న పాజ్ చేసినప్పుడు వీళ్ళు పాజులు ఆవిడ చెప్పినా కూడా లాక్కుండా గేమ్ చేయటం. సో అది కొంచెం రచ్చరచ్చగా అయింది.
ఆబ్వియస్గా రచ్చ కావాలి కాబట్టి మనకి రచ్చ అయింది. సో ఇక్కడ సీత ఆయన్ని డిస్క్వాలిఫై చేసింది, ఎందుకంటే నబీల్ని డిఫెండ్ చేశాడంట ఆయన. సో ముట్టుకోవద్దంటే ఆయన ముట్టుకొని చేతులతో ఆపాడని చెప్పి. వీళ్ళు ఏం చెప్తారంటే నువ్వు నబీల్ని ఆపకూడదు, నువ్వు ఫొటోస్ని కాపాడుకోవాలి అంటారు. అదే నేను ఇక్కడ ఫొటోస్ కాపాడుకోవడానికి నేను ఇక్కడ నా 2 చేతులు పెట్టి ఇక్కడ ఉంటే నబీల్ వెళ్ళి 4 ఫోటోలు పెట్టుకుంటాడు కదా అంటారు. సో అదే కదా గేమ్ అని వీళ్ళు అంటారు. సో ఇదనమాట. సో అయితే ఫస్ట్ మీద నేను ఏదైతే చెప్పానో అలా సత్తా చూపించుకోవటం, లేదంటే డిఫెండ్ చేసుకోవాలి, పుషింగ్స్ ఉంటాయి, హోల్డింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది ఫిజికల్ వైలెన్స్లో దాన్ని మనం అక్కడ ఉన్న అబ్జర్వ్ చేసి ఎంత దూరం వెళ్తుంది, ఎవరికైనా హట్ అవుతున్నారు లేదు దాని ప్రకారం అక్కడ గేమ్ ఆపుకోవాలి. సో అదనమాట మ్యాటర్. సీత సంచాలకుగా కొద్దిగా తడబడిందేమో అని నాకు అనిపించింది. అభయ్ ఇన్ఫ్లుయెన్స్ చేసాడేమో అనిపించింది. ఈ విషయం నాకే కాదు, విష్ణుప్రియకి అనిపించింది, నెక్స్ట్ సోనియా కూడా అనిపించింది. సో విష్ణుప్రియ డైరెక్ట్గా అభయ్ అంటది, అన్న నెక్స్ట్ టైం నీకు డైలాగ్ ఏదేసింది ఒక నిమిషం, అభయ్ అన్న మీరు చెప్పి విన్నయ్య సంచాలకునే మీరు పెట్టుకోండి అన్న అని చెప్పి విష్ణుప్రియ అంటే సోనియా అంటది ఇప్పుడు అదే కదా చేసింది, ఇప్పుడు మాత్రం ఏం చేశారని చెప్పి. ఇంకో విషయం చెప్పాలంటే పృథ్వీ ఏడ్చాడు గేమ్ అయిపోయిన తర్వాత. నిన్నే సీతని ఎమోషన్ వీక్ అది అని చెప్పి ఈరోజు ఆయన ఏడ్ చేశాడు. సో ఎందుకంటే ఆయన ఏ టాస్క్లు ఆడుతున్నా సింగిల్గా ప్రతి టాస్క్ ఆయన ఓడిపోయాడు. ఆయన ఎక్కడ కూడా చూపించలేదు. నిఖిల్ వెళ్ళాల్సింది టాస్క్కి, బట్ పృథ్వీ వెళ్ళాడు అనమాట. సో నబీల్ నాకు తెలిసి తెలివిగా ఆడినట్టున్నాడు, ఎందుకంటే ముట్టుకోకూడదని చెప్పిన తర్వాత చేతులు వెనక పెట్టుకొని కొంచెం తెలివిగా ఆడినట్టున్నాడు. సో అభయ్ సీత క్లారిటీ ఇచ్చిందనమాట, లేదు నేను చెప్తున్నాను, బిగ్ బాస్ చెప్పిన తర్వాత ముట్టుకోకూడదని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు నేను దాని ప్రకారం 3 వార్నింగ్స్ ఇచ్చాను, పృథ్వీ స్టిల్ ముట్టుకున్నాడు కాబట్టి నేను డిస్క్వాలిఫై చేశానంటే అభయ్ చూడు వాళ్ళ టీం మెంబర్ క్లారిటీ ఇచ్చింది, మనకి ఇంకా అవసరం లేదని చెప్పి. సో నెక్స్ట్ పృథ్వీ ఏడుస్తూ ఉన్నాడు అనమాట, ఓం యూ ప్లేడ్ లైక్ ఎ టైగర్ అని చెప్పి ఆయన్ని ఇటేపు నబీల్ అంటే ఇటైపోయినట్టు. ఓంకి సంబంధించిన విషయం చెప్తా. చాలా మంది నిన్న నైట్ అన్సీన్ ఏది అని అడుగుతున్నారు కదా. నిన్న నైట్ అయింది బ్రో, నిన్న సాయంత్రం నామినేషన్స్ అయితే 8 గంటలు 7 గంటలు వాళ్ళు మాట్లాడుకున్నారు. అవన్నీ అసలు దాన్ని రికార్డింగ్స్ చూసి అంటే అదంతా ఎపిసోడ్లో వస్తుంది, దానికి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదో అనిపించింది. ఏమైనా మిస్ అయితే ఎపిసోడ్లో చెప్తాను మీకు లైవ్లో డిస్కషన్. ఒక డిస్కషన్ చెప్తా ఓం కోసం. నిన్న మణికంఠ పిలిచిన బాంబు ఇది యాక్చువల్గా సపరేట్గా చెప్పాల్సింది, బట్ మీకు ఇప్పుడు చెప్పేస్తాను అనమాట. ఓం అంట మణికంఠతో ఎందుకు ఆయన్ని రెస్పెక్ట్ చేయలేదు నామినేషన్స్లో అంటే, ఓం అంట వచ్చి నువ్వు నామినేషన్స్లో సేవ్ అయిన తర్వాత వచ్చి నన్ను హక్ చేసుకో ఏంటి అలాగే అంటే ఆయనకి ప్రిఫరెన్స్ ఇవ్వు అంటే ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది. ఏంటంటే మీకు అర్థమైంది కదా, అంటే ఇప్పుడు జనాలకి ఏంటంటే ఓం ఏదో గురువులాగా ఈయనేదో శిష్యులు, నేను చెప్తాను అన్నాను కదా ఈ పదాలు సేమ్ గురువు శిష్యులు అని చెప్పి, సేమ్ అలాగే అనిపించింది. సో ఆయన నామినేషన్స్లో సేవంగా వచ్చి నన్ను హక్ చేసుకో, నాతో ఉండు, సో అలా ఆయన్ని డైరెక్ట్ చేస్తా ఉన్నాడు అంటే. సో ఆ మనిషి ఉద్దేశం నాకు అర్థమైపోయింది కాబట్టి నేను ఆ మనిషికి దూరంగా ఉంటున్నాను, ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది కాబట్టి ఆయనకి ఇది ఇవ్వట్లేదు అన్నట్టు సోనియాకి చెప్తున్నాడు. సో దీని గురించి నైట్ ఎపిసోడ్ రివ్యూలో ఇది కనుక ఎపిసోడ్లో వస్తుంది దీని గురించి మాట్లాడదాం, రాపైనా మాట్లాడదాం అండి. సో నెక్స్ట్ బిగ్ బాస్ ఎవరు గెలిచారు, బిగ్ బాస్ ఏమైనా చేశాడు కదా సార్, సీత ఈ ఛాలెంజ్లో ఎండు బజర్ మోగే సమయానికి ఏ బోర్డులో ఎవరు పిక్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళే విజేతలు అని చెప్పాడు. ఇంకోటి నబీల్ ఫొటోస్ పెట్టేటప్పుడు రివర్స్లో పెడుతున్నాడు, తిప్పి వైట్ కలర్ పెడుతున్నాడు. అసలు సంచాలకుగా సీత ఇక్కడ అసలు టాస్క్ వాళ్ళు చదవాలా అంటే అలా చెప్పలేదు కానీ ఇది కామన్ సెన్స్. సీత అంటారు కదా ఇది కామన్ సెన్స్ మీకు తెలియదు అని. సో ఫోటో అనేది సరిగ్గా పెట్టాలి, నలగకుండా ఉండాలి అని. నబీల్ వాళ్ళ ఫోటో అయితే తిప్పి పెడుతున్నాడు, అంటే వైట్ కలర్లో వచ్చేటట్టు పెడుతుంటే అది యాక్సెప్టబుల్ కాదు కదా. సో ఎనీవే అవన్నీ తీసారు, డిస్క్వాలిఫై చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళి 2 ఫోటోలు పెట్టుకున్నారు, నబీల్ 2 ఫోటోలు పెట్టాడు. సో దాని ప్రకారం నబీల్ని ఇక్కడ విన్నర్గా ప్రకటించింది. నెక్స్ట్ అభయ్ బాగా బాధపడ్డాడు, ఎందుకంటే నిఖిల్కి అభయ్కి సోనియాకి మధ్యలో కొంచెం చిన్న వాగ్వాదం జరిగిందన్నమాట. అంటే కావాలని ఇలా చేశారు, అసలు సంచాలకి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, మీకు కావాల్సిన సంచాలకుని పెట్టుకున్నట్టుంది అయ్యి అని చెప్పి సోనియా అంటే నిఖిల్తో వెళ్ళి అభయ్ అంటాడు ఏంటి, అరే విష్ణుప్రియ అందంటే ఓకే కానీ సోనియా అంటే మాత్రం నేను తీసుకోలేకపోతున్నాను, నేనేమన్నా రూల్ చెప్పినారా అందులో అని చెప్తే వీళ్ళే రూల్స్ చెప్పారు. యాక్చువల్గా అసలు అమ్మాయి చదవాలా, సీత చదువుకోవాలి కదా, చదవాలా. నేను అడిగానని కాదు కానీ టూ మచ్ రా అది తను అలా అంటాం, అసలు సోనియాని మనదో అంత తీసుకెళ్ళకపోతున్నా. నాకు గురించి బాగా తెలిసిన వ్యక్తే అలా మాట్లాడుతుంటే నా వల్ల కావటం లేదని తెగ ఫీల్ అయ్యాడు అబ్బాయి. సో ఇప్పుడు నాకేమర్థమైందంటే ఇది రాను అంటే ఈ 2 క్లాన్స్లో ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి గొడవలు అవుతాయి. ఇది సెకండ్ టాస్క్లోనే అవుతాయి, థర్డ్ టాస్క్లోనే అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చీఫ్స్ కోసం డిస్కషన్ వచ్చింది. వీళ్ళు చీఫ్లు కాదు తీఫ్లు అని చెప్పి మణికంఠ నబీల్ వీళ్ళు తీఫ్స్ చేస్తున్నారని చెప్పారనమాట. సో యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళిద్దరు చీఫ్లు అయ్యారు కాబట్టి అందరూ అనుకున్నారు అనమాట, అంటే నిఖిల్ అబ్బాయి చీఫ్లు అయ్యారు ఫ్రెండ్స్ కాబట్టి సో కలిసిపోయింది, పెద్ద గొడవ లేదు ఇక్కడ. అదే వీళ్ళు కాకుండా మణికంఠ ఆల్రెడీ స్టార్ట్ చేసాడు, అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఐడియా ఇవ్వటం కానీ ఏది కానీ స్టార్ట్ చేశాడు. ఒకవేళ మణికంఠ ఇటు కానీ చీఫ్ అయ్యి ఉంటే ఏమయ్యేది పరిస్థితి అని అన్నారనమాట. అంటే విష్ణుప్రియ నువ్వు ఇంకా మరి అబ్బాయి ఎవరు అన్నారు, నువ్వు ఆయనకే మరి సపోర్ట్ చేసావు అది అంటే విష్ణుప్రియ సింపుల్గా నేను ఎవరు పోయారనుకో నేను పోసాను, ఎవరు వెయ్యరు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది, ఆ కాన్ఫిడెన్స్తోనే ఆయనకి పోసానని చెప్పి వైట్ లిక్విడ్ పోసింది కదా, నాకు అదనంగా ఫీల్ అయిపోయింది. అదేంటి మీరు ఫ్రెండ్స్ తనలో ఆ క్వాలిటీ చూసాను ఈ క్వాలిటీ చూసానని చెప్పింది కదా, ఇదేంటి అనిపించింది నాకు. దాని తర్వాత సీత అంటది ఈయన ప్లేస్లో మణికంఠ ఉన్నా
నిఖిల్ ప్లేస్లో మణికంఠ ఉన్నా నేను చచ్చేదాన్ని సంచాలకుగా నేను అయిపోయేదాన్ని, ఇద్దరు మెచ్యూర్డ్ పర్సన్స్ చీఫ్స్గా ఉండటం వల్ల నేను బతికిపోయాను అని చెప్పి, ఆయన నువ్వెలా పోసావు అని చెప్పి మళ్ళీ విష్ణుప్రియకి తిరిగితే విష్ణుప్రియ మణికంఠది ఎండ్ ఆఫ్ ద డే ఉండదులే, ఎవరు పోస్తారు నేను కాకుండా అన్నమాట. అంటే అభయ్ అంటాడు నువ్వు వేసావని చెప్పి నబీల్ వేసాడు, ఇంకొకళ్ళు కనుక వేసి ఉంటే టై అయ్యేది కంటే అమ్మో అనుకున్నారు. రే ఏంద్రా మీరు పాపం అబ్బాయి మీద అంతా అంటే ముందుకు వచ్చినప్పుడు బాగా మాట్లాడి ఇచ్చేసి తర్వాత వెనకాల అలా మాట్లాడుకోవడం నాకైతే షాకింగ్ అనిపించింది. ఇది కనుక మణికంఠకి చూపిస్తే మణికంఠ గుండె బ్రద్దలైపోయింది. అంటే ఒకవేళ మణికంఠ నిజంగానే ఇన్నోసెంట్ అయితే కనుక, మరి మణికంఠ ఇన్నోసెంట్ అంటే మణికంఠ కూడా ఇన్నోసెంట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఇదే డిస్కషన్లో అబ్బాయి ఇంకో బాంబు పేలుస్తాడు. ఏంటి అంటే సాటర్డే సండే భాషాబాయి కోసం వస్తుంది. ఏంటంటే సీత అంటది అంటే ఇప్పుడు నేను కరెక్ట్గా చేశాను రాంగ్గా చేశాను, భాష అని ఉంటే భాష అని నాకు చెప్పేవాడు అని చెప్పి చెప్తుంది. చెప్తే అబ్బాయి సాటర్డే సండే ఎపిసోడ్ గ్యాప్లో నాకు ఉండాలని లేదు, నాకు వెళ్ళిపోవాలని ఉందని చెప్పి క్లియర్గా చెప్పాడు అని చెప్పి చెప్తాడు అబ్బాయి. సో ఆయన అందరికీ హౌస్మేట్స్ అందరికీ ఇది కమ్యూనికేట్ చేసినట్టు ఉన్నాడు. మనం వీడియో చేసాం స్పెషల్గా దానికోసం. సో అందరికి కమ్యూనికేట్ చేశాను వెళ్ళిపోతానని చెప్పి. నెక్స్ట్ దీని తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు లోపలికి వెళ్ళి కూర్చున్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. మణికంఠ, నిఖిల్, సీత, విష్ణుప్రియ అందరూ మాట్లాడుకుంటుంటే మణికంఠ ఏమో ట్రైంగ్ టు టాక్ టు యష్మితో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు, కానీ యష్మి అసలు మాట్లాడలా. సో యష్మి అవాయిడ్ చేస్తూ ఉంది. ఈయనేమో దానికి మొదలుపడిపోతున్నాడు, ఇలా అయితే అలాగా నాకు ఇలా ఒకే ఇంట్లో ఉండి పెడమోహంగా ఉంటే నచ్చదు. సో ఇప్పుడు నవ్వుతుంది కదా అంటే ఇందాకేమో చిరాగ్గా ఉందని చెప్పలేదు, ఇప్పుడు టాస్క్ అయిపోయింది నవ్వుతుంది కదా, నేను ఐ విల్ ట్రై టు క్లియర్ ఇట్ అవుట్ నేను మాట్లాడతాను అయ్యి అని చెప్పి నబీల్కి వెళ్ళి చెప్తున్నాడు. దాని తర్వాత ఆపోజిట్ బెడ్లో విష్ణుప్రియ కూర్చుంది, సీత కూర్చుంది, ఈ టైపు ఈయన కూర్చున్నాడు, అక్కడే నిఖిల్ కూడా ఉన్నాడు. ఉంటే నాకు లోపల నుంచి లాగేస్తుంది, అసలు తీసుకోలేకపోతున్నాను అది ఇది అని చెప్పి కొంచెం గట్టిగా డైలాగ్ కొట్టి ఐ వాంట్ హగ్ అని చెప్పి వెళ్ళి సీతను హగ్ చేసుకున్నాడు. నిఖిల్ ఆహా నువ్వు అరే దీనికోసమే కదా ఇప్పుడు అంత డైలాగ్ కొట్టి అని చెప్పాను, వాడిని ఎంకరేజ్ చేయొద్దని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, చేతి తగ్గించింది. దాని తర్వాత విష్ణుప్రియ కూడా అరే రారా నువ్వు కూడా ఫ్రెండ్, నువ్వు కూడా టాస్క్లో బాగా చేసావు, నువ్వు కూడా బాగా సపోర్ట్ చేసావు అది అని చెప్పి మళ్ళీ వెళ్ళి విష్ణుప్రియ హగ్ చేసుకున్నాడు. నేనేమో అమ్మో అనుకున్నా. ఇంతకు ముందేమో పాప నైనిక అలా కూర్చొని ఏడుస్తా ఉంటే వెళ్ళి నైనిక దగ్గరికి వెళ్ళి నైనిక నాకు చేసుకొని కిస్ చేసి ఏంటంటాడు నీకు నేనున్నారా అని చెప్తా ఉంటాడు. ఏంద్రా బాబు వీళ్ళందరూ ఎలాగే ఉన్నారు, ఒకళ్ళైతే ఒకళ్ళు అనుకోవచ్చు. పర్టికులర్గా హగ్ అంటే ఇదే తేడా అంకుల్ అన్నట్టు చెప్పట్లా, వీళ్ళందరూ ఇంత సెంటీగా ఇంత ఎమోషనల్గా ఒకళ్ళొకరు ప్రతిదానికి హగ్గులు చేసుకుంటా 2 వారాలు కూడా అవ్వలేదు గట్టిగా, ఏంది వీళ్ళందరూ ఇలా ఉన్నారు అనిపిస్తుంది. అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇలా తయారయ్యారా, లేదంటే బ్యాచ్ మొత్తం తేడానా అని చెప్పి అర్థం కాదు. అమ్మాయిలు హగ్గులు ఏ హగ్గులు ఏందిరా బాబు ఈ బిగ్ బాస్లో, ఏదో బిగ్ బాస్ ఏదో గుర్తొస్తుంది. అంటే ఎందుకు అక్కడ అవసరం లేదు, అంటే స్కోప్ లేదు అక్కడ, ఆయన స్కోప్ని క్రియేట్ చేసుకున్నాడు అనిపించింది. దాని తర్వాత బయటకు వచ్చి కూర్చున్నారు, అందరూ మాట్లాడుకున్నారు, ఇద్దరు వెళ్ళిపోతున్నారు. లోపల ఫుడ్ రెడీ అయిందని చెప్పి అబ్బాయిలు వెళ్ళిపోతుంది, ఇంకా సేపు వస్తానని చెప్పి కూర్చుని మణికంఠ కెమెరాతో బిగ్ బాస్ ఏదో తేడాగా ఉంది, అంటే కొద్దిగా భయంగా ఉంది. నామినేషన్ అంటే భయం వదిలేశాను కానీ నామినేషన్ కోసం భయపడుతున్నానా, అందరితో జోక్ వేస్తున్నాను, అందరూ జోక్ వేస్తుంటే తీసుకోగలుగుతున్నాను కానీ ఇంకా ఏదోలా ఉంది, ఇంకా ఏదో ఉంది. సో బయట ఎలా ఉందో ఏంటో అన్నది కానీ ఇలా కెమెరాతో ఏదో మాట్లాడుకుంటా ఉన్నాడు. నేను ఏంటి ఇప్పుడు స్ట్రాంగ్గానే ఉన్నాడు, లోపల బాగానే ఉన్నాడు, అందరితో కలిసిపోయాడు, ఇంకేంటి అని చెప్పి సంథింగ్ ఈజ్ ఫిషీ. మీకేమనిపిస్తుంది మణికంఠ కోసం ఒకసారి కామెంట్ చేయండి, మనం డీకోడ్ చేద్దాం మణికంఠ ఎపిసోడ్లో మొత్తం అయిపోయిన తర్వాత. నెక్స్ట్ నిఖిల్, విష్ణుప్రియ వాళ్ళందరూ అక్కడ కూర్చున్నప్పుడే ఫ్లర్టింగ్ కోసం వచ్చిందో టాపిక్. అంటే ఇంతకుముందు కూడా విష్ణుప్రియ, నైనిక, సీత కూర్చొని సో నిఖిల్ మనందరినీ ఫ్లట్ చేస్తున్నాడు అని చెప్పి, సో మా అన్నయ్య అసలుకి కృష్ణుడు అని నైనిక అంటది, అంటే నైనికకి అన్నయ్య అనమాట నిఖిల్. వేరే విష్ణుప్రియ అయినా నన్ను ఫ్లట్ చేస్తున్నాడని విష్ణుప్రియ అంటది, సీత నన్ను ఫ్లట్ చేస్తున్నాడు అంటది. విష్ణుప్రియ అరే నేనే ఇంత స్ట్రాంగ్గా ఉంటాను నన్నే ఫ్లట్ చేశాడు అని చెప్పి అంటే మళ్ళీ ఇల్లు అనుకుంటారు అక్కడ చూడరా మనం ఏదో అనుకుంటున్నాం కానీ అక్కడ చూడరా అంటే అక్కడ సోనియా నిఖిల్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట, ఇద్దరు పక్క కూర్చొని మనకేం లేదు మీరు దీన్ని సాగదీతు ఇదంటే సీత అంటది, ఇది అంటామంటే ఇలా అంటదని తన్ను కాదు ఇది ఉంది. సో ఇలాంటిది ఏంటంటే అరే మీరు నన్ను ఆయనతో కలిపి లింక్ పెట్టి ఏమనొద్దు ఎందుకంటే ఇక్కడ మనకేం జరగదు ఇక్కడ ఏం లేదు అన్నట్టు ఇంక ఈ టాపిక్ వదిలేని అంటది. బట్ ఈ టాపిక్ లోపల క్యారీ చేస్తున్నారు, ఇది మాత్రం బయటకు ఇప్పటివరకు సరిగ్గా రాలా. సో వీళ్ళు లేనిపోయింది అక్కడ క్రియేట్ చేసుకొని మనకి ఇక్కడ మాట్లాడే అవకాశాన్ని కల్పించారు అనమాట ఈరోజు. ఎందుకంటే ఇప్పటివరకు మనం కూడా దాన్ని పెద్దగా స్ట్రెచ్ చేయలేదు, ఎప్పుడు చెప్పుకో ఈ డిస్కషన్ మాత్రం చెప్పాను నేను అన్సీన్లో ఇలా జరిగిందని చెప్పి. సో ఇప్పుడు ఏంటి అంటే
నిఖిల్ అందరితో ఫ్లర్ట్ చేస్తున్నాడు. సో నిఖిల్ బిహేవియర్ అంతా, లేదంటే నిఖిల్కి సీత మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా అన్న టాపిక్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే సో నిఖిల్ నువ్వేంటి అలా ఫ్లర్ట్ చేస్తావా అంటే, నేనెవరిని ఫ్లర్ట్ చేశాను, నేను ఎప్పుడు ఫ్లర్ట్ చేశాను అంటే, సీత నువ్వు నన్ను ఫ్లర్ట్ చేసావు ఉంటుంది, విష్ణుప్రియ కూడా నువ్వు కూడా నన్ను ఫ్లర్ట్ చేసావు అంటారు. నేను ఎప్పుడు చేశాను అది అని చెప్పి సీతకి కొంచెం చేసినట్టు అన్నట్టు అన్నాడు అనమాట. దాని తర్వాత యష్మిని పిలిచారు. యష్మిని పిలిచి నిన్ను ఫ్లర్ట్ చేశాడా అంటే, అంటే ఫ్లర్ట్ అలా ఏం చేయలేదని చెప్పి నన్ను కొట్టాడు, నేను తను కొట్టాను అన్నట్టు చెప్పింది, కానీ అలా ఏం లేదు, నన్ను ఎప్పుడు ఇంతకుముందు అలా ఏం చేయలేదు అని చెప్పింది. దాని తర్వాత ఇంకో డిస్కషన్ సోఫా రూమ్లో జరుగుతుంది. అంటే వీళ్ళు క్లారిటీ కోసం కూర్చుంటారు అనమాట. వీళ్ళు ముగ్గురు కూర్చుంటారు, నైనిక, సీత ప్లస్ విష్ణుప్రియ కూర్చొని అసలు క్లారిటీ తెచ్చుకుంది, ఈ డిస్కషన్కి ఫుల్ స్టాప్ పెడదామని చెప్పి, ఎందుకు లేనిపోని బయట ప్రచారం అవటం అని చెప్పి అని కూర్చొని విష్ణుప్రియని చెప్పవే అంటే, అరే నాకేం తెలుస్తురా, నేను తుమ్మిడి దాన్ని, నైనిక కొంచెం ఇంటెలిజెంట్, నైనిక సలహా తీసుకుందాం అని చెప్పి నైనికతో మాట్లాడుతుంటారు. ఈ లోపల ఏమైందంటే సోనియా అక్క తను యోగా చేస్తూ ఉంటుంది. యోగా చేస్తూ ఉంటే పృథ్వీ ఏం చేస్తాడంటే మీసాలు పెట్టడం, నెక్స్ట్ ఇక్కడ లిప్టిక్ రాయడం అన్నీ చేస్తాడు. దాని తర్వాత తను లేచి కొంచెం అంటే క్లీనింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఏమవుతుందిరా నీకు యష్మికి మధ్యలో ఏమవుతుందిరా అంటే, ఇది కూడా ప్రోమోలో వచ్చినట్టుంది నాకు తెలిసి. అంటే ఎందుకు అడుగుతున్నావు అంటే, ఏం లేదు నీకు ఇష్టం అంట కదా తను, వీళ్ళందరూ అనుకుంటున్నారంటే, ఎందుకు అలా అనుకుంటున్నారా అంటే, నువ్వేదో మొన్న డ్రెస్ చూసి యష్మిది ఇది బాగుంది అని చెప్పి ఏదో అన్నా అంటే, నెక్స్ట్ యష్మి నా ఇక్కడ నుంచి ఇలాంటి డ్రెస్సులు తెప్పించుకుంటాను నేను, నీకు నచ్చింది కదా అందంటే, నాకు యష్మి ఇష్టమే, నువ్వు ఇష్టమే, నాకు అందరూ ఇష్టమే అన్నాడు తను. సో దీన్నే మనకి ప్రోమోగా కట్ చేసి వేశారనమాట. సో సోనియాకి తనకి మధ్యలో ఈ డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ వీళ్ళు అక్కడ కూర్చున్నారు. సో అందరూ కూర్చున్నారు సోఫాలో. కూర్చొని డిస్కషన్ ఏంటి అంటే, సో దీన్ని ప్రొలాంగ్ చేయొద్దు అనుకుంటున్నాను. సో నిఖిల్తో అంటుంది అనమాట, దీన్ని ప్రొలాంగ్ చేయొద్దు అనుకుంటున్నాను, అంటే మన ఇద్దరి మధ్య ఏదైతే ఉందో అది అన్నట్టు. సో ఏముంది అంటారు, అదే నీ గేమ్ కోసం తెలియదు, నీ స్ట్రాటజీనో తెలియదు, ఏముందో తెలియదు అంటే, అదే ప్రోమోలో చూపించారు కదా, మీదే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందని చెప్పి అబ్బాయి అంటాడు. అంటే నిఖిల్ అంటాడు, ఏంటి యు ఆర్ వరీడ్ అబౌట్ అవుట్ సైడా అంటే, లేదు ఐఎమ్ వరీడ్ అబౌట్ మీ అని చెప్పి. సో సీతకి కొద్దిగా నాకు అనిపించింది, కొద్దిగా ఫీలింగ్స్ కలిగినాయి అని చెప్పి అనిపించింది. సో ఎందుకంటే గేమ్లో ఇది మిస్కమ్యూనికేట్ అవ్వద్దు అయ్యి అని చెప్తే, కరెక్ట్గా వీళ్ళు మాట్లాడుకుంటుంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు, అబ్బాయి నిఖిల్, వీళ్ళు ముగ్గురు, విష్ణుప్రియ, నైనిక అండ్ సీత ఉన్నారు. అప్పుడు మణికంఠ వస్తాడు. మణికంఠ వస్తే సీత అంటది, అరే విష్ణుప్రియ అంటది అనుకుంటా, 5 minutes ఇవ్వమని అని చెప్పి సీత అంటది. అరే మనీ 5 minutes ఇవ్వరా అంటది. ఇది లైన్ రూమ్లో మాట్లాడుకుంటారంట. వెళ్ళిపోతాడు విష్ణుప్రియ వేసుకొని, అంటే అదొక అవమానంగా అంటే సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. నాకు కూడా పాపం అనిపించింది. అంటే వచ్చాడు, మీరు కాన్వర్సేషన్ కట్ చేసుకుంటే బాగుంటుంది, కానీ సర్లేండి ఇంకేం చెప్తాం బిగ్ బాస్ హౌస్లో, ఇది ఎవరిని తప్పబట్టలేని సిచ్యువేషన్ కాదు. అయితే కొంచెం అరే పాపం కదా అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే సీత అంటది, అవ్వని దానికోసం ఎందుకు అని చెప్పి, నువ్వు మాట్లాడే విధానం నన్ను ఎవరు అలా ఫ్లర్ట్ చేయలేదు, నేను ఇలాగ ఎవరు మాట్లాడలేదు, నేను వేరేలా తీసుకుంటాను, సో నాకెవరు ఇలా ఎప్పుడు ఏమీ చేయలేదు అని చెప్పింది. నువ్వు ఇస్తున్నప్పుడు నేను ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం చేసుకోవట్లేదు, సో నీ నేచరే ఎంత, అందుకే ఇందాక కూడా అందరినీ కూర్చోబెట్టి నీ నేచర్ ఎంత, నువ్వు అందరితోనే ఇలాగే ఉంటావా, లేదంటే బెస్ట్ ఫ్రెండ్స్తో అలా ఉంటావా, నువ్వు ఎలా ఉంటావా అని చెప్పి నేను అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని దానికి బయటకు అలా వెళ్ళొద్దు. అంటే నిఖిల్ అంటే నాకెవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటే, నాకు లేదు కానీ నాకుంది, సో నేను ఇచ్చుకోవాలి మా ఫ్యామిలీకి. బట్ ఏంటంటే ఏదైనా ఉందనుకో, ఉంది అని చెప్పుకోవాలి, లేదు అంటే అలా అనిపించకూడదు, సో అలా చేయకూడదు అని చెప్పి నీట్గా చెప్తూ ఉంటుంది. దీని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైనా ఉంది అంటే ఉంది అనిపించుకోవాలంటే సీతకి లైట్గా ఉందేమనిపించింది. మిక్స్డ్ ఎమోషన్స్ వద్దు, క్లారిటీ తెచ్చుకుందాం. అందుకని ఈ సాయంత్రం వేళ, ఈ చలం సాయంత్రం వేళ పిఠాపురం ఆర్కెస్ట్రా వారి సహాయంతో, సౌజన్యంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నిఖిల్ ఆల్రెడీ నాకు ఒకటి అయ్యింది, ఏంటి ఇప్పుడున్న మెంటాలిటీకి నాకైతే ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు. ఇది మీలో చాలామందికి తెలుసు, బయట కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. నాకు నీతో ఏ కాన్వర్సేషన్ చేసినా నిన్ను హ్యాపీగా నవ్వుతూ చూడటానికి తప్పితే ఏమీ లేదు. అంటే నేను నీతో జోకులు వేసినా ఏం చేసినా నిన్నేదో నవ్విద్దామని చేసింది తప్పితే ఇంకో ఉద్దేశం లేదు అని చెప్పాడు అనమాట. మీకు ఎప్పుడైనా నిఖిల్ అలా మాట్లాడినప్పుడు ఎవరికైనా సరే ట్రాప్ చేస్తున్నాడని, అంటే ఫ్లడ్ చేస్తున్నాడు మీకు అనిపిస్తుంది? నాకు ఎప్పుడు అనిపించలే. అంటే మేబీ ఆ హౌస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు, ఫేస్ టు ఫేస్ మనకి డిఫరెంట్ దూరంగా చూపిస్తే మనకు అనిపించకపోయి ఉండొచ్చు. సో ఇది నేను నైనికాతో కూడా ఇలాగే చేస్తాను, విష్ణుతో కూడా చేస్తానని చెప్పి విష్ణుతో అంత చేయను, ఎందుకంటే విష్ణు అంత ఈజీగా డల్గా ఉండదు కాబట్టి నేను తనతో అంత చేయను అన్నాడు. నేను సోనియాతో కూడా చేస్తాను ఇలాగే అని చెప్పాడు. మేబీ నీకు అలా అనిపిస్తే కనుక ఐఎమ్ సారీ అని చెప్తాడనమాట. చెప్తే
లేదు లేదు అలా కాదు, సారీ ఏం అవసరం లేదు, నేను కూడా డెవలప్ చేసుకోను తెలిస్తే, సో ఇప్పుడు ఏమీ లేదు, నీ మీద కూడా నాకు ఏమీ లేదు, సాఫ్ట్ కార్నర్ ఉంది అని చెప్పింది. సో తనకు కూడా ఫీలింగ్స్ ఏమీ లేవు అన్నట్టే చెప్పింది, సాఫ్ట్ కార్నర్ ఉంది అని చెప్పింది. అలాగే నేను ఆడియన్స్కి ఆన్సరబుల్ కాదు, నా ఫ్యామిలీకి మాత్రం ఆన్సరబుల్, సో వాళ్ళకి చెప్పుకోవాలి కదా అని చెప్పి. నెక్స్ట్ సీత అంటది నేను ఏ సీడ్ అంటే విత్తనం, ఏ విత్తనాన్ని డెవలప్ చేయొద్దు అంటే, లోపల చిన్న విత్తనాన్ని డెవలప్ చేయొద్దు అంటే నిఖిల్ అంటాడు అసలు సీడే లేదు అంటాడు. ఓకే, క్లారిటీ వచ్చింది అని చెప్పి ఈ డిస్కషన్ని ఎండ్ చేస్తారనమాట. సో ఇది జరిగింది లైవ్లో ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి బయటికి మాత్రం ఇంత ఏం కనిపించట్లేదు, వీళ్ళు ఇప్పుడు దాన్ని పెద్ద చేశారు. ఆ పెద్ద దాంట్లోంచి మన ఎడిటర్ మామ ప్రోమో కట్ చేసి ఒకరికేమో సాడ్ బీజిఎం వేసేసి, అంటే ఏ లేదన్నమాట సాడ్ బీజిఎం, ఒకరికి మాత్రం పృథ్వీకి సోనియాకి మాత్రం కలిపేసి ఒకటి కొట్టాడు. సో అది ఎంతవరకు వెళ్ళిద్దో తెలియదు కానీ లెట్స్ సీ, చూడాలి. సో వాళ్ళు మాత్రం అందరూ అనుకున్నారంట సోనియాకి పృథ్వీకి మధ్య లేదని, హౌస్లో మాత్రం టాక్ నడుస్తుంది. అదే మనకి చిన్న ప్రోమోలో చూపించారు. నెక్స్ట్ మన ప్రోమోలో చూపించింది ఒక టాస్క్ ఇచ్చారు. ఏం టాస్క్ ఇచ్చారంటే నత్తలా సాగకు ఒకటి వదలకు అని. నత్తలా డ్రెస్సులు వేసుకున్నారు వీళ్ళు, ఆ కాస్ట్యూమ్ మీద వేసుకున్నారు. సో భూమి మీద పాకుతా క్యాబేజీలు ఏవో ఉన్నాయి ఒక సైడ్, ఆ క్యాబేజీని తలతో గుద్దుకుంటా ఇటు నుంచి అటు చివరికి తీసుకెళ్ళాలి. సింపుల్ టాస్క్ కానీ ఒళ్ళు హోనం అయిపోయింది. నిఖిల్ టీం నుంచి నిఖిల్ సోనియా వచ్చినట్టున్నారు, అభయ్ టీంలోంచి ఓం గారు, నెక్స్ట్ ప్రేరణ వచ్చారు. ఇటేపు ఎప్పుడైనా సరే పృథ్వీ వస్తే టాస్క్లో వీళ్ళ టీంలోంచి ఆ టాస్క్ వీళ్ళు వెళ్ళిపోవటం, అటు ఎప్పుడైనా హోమ్ గారు వస్తే వాళ్ళ టాస్క్ వెళ్ళిపోవటం, ఇది చాలా కామన్గా జరిగేది. సో నేను అనుకోవటం వీళ్ళ టీమే గెలిచిందని, సోషల్ మీడియాలో కూడా వచ్చింది ఏంటంటే వీళ్ళ టీం గెలిచింది అంటే నిఖిల్ టీం గెలిచింది ఈ టాస్క్ అని చెప్పి. సో దీనికి సంచాలక్ ఎవరంటే మణికంఠ అనమాట. సో వాళ్ళ సంచాలక్ అయితే వీళ్ళని గెలిపించడం, వీళ్ళ సంచాలక్ అయితే వాళ్ళు గెలిపడం. అంటే నేను ఇప్పుడు ఏమైపోయిందంటే ఎలా ఉందంటే, ఏ సంచాలకే వాళ్ళ టీంని గెలిపించుకుంటే అదొక రాంగ్గా పొట్టర్ అయిపోతుందని చెప్పో, లేదంటే ఇంకోటో కానీ మరి వాళ్ళు నిజంగానే ట్రూగా ఉన్నారు, ఆ టాస్క్ చూసి తెలిసింది కానీ. సో మణికంఠ నిఖిల్ టీంని గెలిపించినట్టున్నాడు. ప్రేరణకి అక్కడ కోపం వచ్చినట్టుంది, అక్కడ క్యాబేజెస్ లేవు అంటది. అంటే ఏంటంటే వాళ్ళు ఇంకా పుష్ చేయడానికి అక్కడ క్యాబేజెస్ లేవు, అయిపోయినాయి అని. అంటే ఆయన ఇచ్చాడు, లిమిటెడ్గా ఇచ్చాడు క్యాబేజెస్. సో సంచాలక డెసిషన్ అది, అంటే తోసేసిన వాటిని మళ్ళీ తీసుకొచ్చి పెట్టి పుష్ చేస్తాడా, లేదంటే అక్కడతో గేమ్ ఆపేస్తాడా అనేది సంచాలక డెసిషన్. వీళ్ళు ముందు అడగాలి కూడా. మన నిమ్మకాయలు వీళ్ళు బ్యాలెన్స్ చేసిన దాంట్లో కూడా ఏమైపోయిందంటే, నిమ్మకాయలు అయిపోతే ఏం చేశాడు గబుక్కని శేఖర్ భాష నిమ్మకాయలు కింద నిమ్మకాయలు తీసి అభయ్ వాళ్ళ టీంకి పెట్టాడు. దాని తర్వాత వీళ్ళు బజర్ కొట్టేయడం వల్ల ఆ ప్రాబ్లం రాలేదు. సో అది ముందే మాట్లాడుకుని ఆలోచించుకొని చేయాల్సిన పని అనమాట. సో అక్కడ క్యాబేజీలు అంటే మరి ఎన్ని క్యాబేజెస్ ఉన్నాయో అన్నే అంటాడు అనమాట. ప్రేరణ నువ్వెవరు చెప్పడానికంటే నేను సంచాలకుని, నేను క్లియర్గా ఉన్నానంటే తొక్కల సంచాలక అంట. ఏంది తొక్కల సంచాలక అంటే సంచాలక డిసిషన్ ఫైనల్. మీకు ముందు డౌట్ ఉంటే మీరు ముందు అడగాలి. ఆయన మనసులో ఆయన అనుకోని ఉంటాడు ఇక్కడ నుంచి ఎన్ని క్యాబేజీలు అంటే అన్ని క్యాబేజీలు, ఆయనకు అలా అర్థమైంది, మీకు ఇంకోలా అర్థమైతే మీరు ముందు మాట్లాడుకోవాలి. సో ఆ డిసిషన్ కూడా రాంగ్ కాదు కదా, ఎన్ని క్యాబేజీలు అంటే అన్ని క్యాబేజీలు. ఒకవేళ మీరు గెలిచింటే మీరు సైలెంట్గా ఉండేవాళ్ళుగా. సో అలాగే ఉంటుంది. బట్ ఇప్పుడే మనం డిస్కస్ చేయదు కానీ దీని గురించి. సో ఈ టాస్క్ అయితే నిఖిల్ టీం గెలిచారని. ఇంకో టాస్క్ కూడా జరిగింది రేషన్ దాంట్లో, అది కూడా నిఖిల్ టీం గెలిచారని టాక్. సో టోటల్గా 3 టాస్క్లు, అందులో 2 నిఖిల్ గెలవడం వల్ల వాళ్ళకి సో డీల్ ఏంటంటే ఎవరైతే రేషన్ టాస్క్లు గెలుస్తారో వాళ్ళకి కోరుకున్న ఫుడ్ లభిస్తుంది. సో వీళ్ళు ఎంత ఫుడ్ అంటే ఎంత ఫుడ్ అయినా కోరుకోవచ్చా, ఏం ఫుడ్ అయినా కోరుకోవచ్చా అన్నది తెలియాలి. సో అదేమో రాసిమ్మంటారా, లేదంటే ఆప్షన్స్ ఇస్తారా, ఆప్షన్స్లో చూస్ చేసుకోవాలా అన్నది మనం చూడాలి. సో నేను చెప్పాను కదా రేషన్ లేకుండా ఉండదు అని చెప్పి మార్నింగ్ చెప్పాను కదా. సో వాళ్ళకేమో కోరుకున్న రేషన్, వీళ్ళకేమో లిమిటెడ్ రేషన్ ఏదో ఒకటి పంపిస్తారని అనుకుంటున్నా. సో ఇది లైవ్లో జరిగింది. నేను నైట్ అన్సీన్ చాలా వరకు చూసి కవర్ చేశాను కానీ అది రాసుకుంటా ఉంటే అసలు చాట భారతం అయింది. సో దాన్ని చెప్తే ఒక 2 hours రావాలి, లేదంటే కుదించి చెప్తే అర్థం కాదు, ఎందుకు పనికి రాకుండా అవుతుంది. సో లెట్స్ ఈ ఎపిసోడ్లో వేస్తారో చూద్దాం. మ్యాక్సిమం వేస్తారు అనుకుంటే చాలా కాన్వర్సేషన్స్ అయిపోతే అప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. అంతే. లైవ్లో టాస్క్ స్టార్ట్ అవ్వగానే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి, లేదంటే అది బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది జాయిన్ అవ్వండి, లేదంటే స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. అప్పుడే మన రియాక్షన్స్ కూడా అక్కడ హౌస్లో ఏం జరుగుతుంది, గొడవలు అయినా జరుగుతున్నా సరే పెడతా ఉన్నాను అనమాట. సో అంతే. వీడియో లైక్ చేశారనుకుంటున్నా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓటింగ్ మీద వీడియో చేద్దాం అనుకున్నా కానీ రేపు చేద్దాంలేండి. అంటే ఈరోజు ఏదో ఓటింగ్ స్టార్ట్ అయింది, స్టెబిలిటీ లేదు. సో ఎలా ఉందంటే అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. సో ఒకరోజు ఆగితే చాలా క్లారిటీ వస్తుంది. రేపు మనం ఓటింగ్ మీద చేసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు టాప్ న్యూస్. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.